ఫ్రెండ్స్, భర్త భార్యను చంపడం చూసాం, భార్య భర్తను చంపడం చూసాం. చంపడాలు చూస్తూనే ఉన్నాం, న్యూస్ల్లో వింటూనే ఉన్నాం. క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయాలు అనేవి ఆ చావుకి కారణాలు అవుతున్నాయి. కానీ చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని మరీ దారుణం అంటే వింటే భయం మొదలవుతుంది గుండెల్లో. అంత దారుణంగా ఆ డెడ్ బాడీని ముక్కలు చేసి ఇంట్లో కుక్కర్లో ఉడకబెట్టి, ఉడికిన తర్వాత ఆ పీసులను తీసుకొచ్చి రోల్లో దంచి, ఆ రోల్లో దంచిన పీసుల్ని ఎండవేసిన ఆ గుండని చెరువులో కలిపడం అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూసారా? తనతో జీవితాన్ని పంచుకుని. హాయ్ ఫ్రెండ్స్, భర్త భార్యను చంపడం చూసాం, భార్య భర్తను చంపడం కూడా చూసాం. తల్లి బిడ్డను, బిడ్డ తల్లిను, ఇవి ఈ సమాజంలో జరుగుతున్న అగత్యాలు. కానీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆర్మీలో రిటైర్ అయిన గురుమూర్తి తన భార్యపై అనుమానం అనే నెపంతో తన భార్యను చంపేశాడు. చంపిన బాడీని పోలీసులు కంటపడకుండా ఉండడానికి తను ఎంత కిరాతకాన్ని ఉపయోగించాడంటే అంత కిరాతకాన్ని ఉపయోగించాడు. ఆ విషయం తెలిస్తే మన ఒళ్ళు గుబ్బులు పుట్టుకొస్తాయి. తన భార్యని ముక్కలు చేసి కుక్కర్లో, అంటే మనం పప్పును ఉడకబెడతాం చూసారా, పప్పు మటన్ ఉడకబెట్టే కుక్కర్లో ముక్కలు చేసి తన భార్య శవాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన ముక్కల్ని ఎండవేసి, ఆ ఎండిన ముక్కల్ని అంటే మనిషి తొలగ శరీరాన్ని కుక్కర్లో ఉడకబెట్టి ఎండవేసిన ఆ ముక్కల్ని రోల్లో పెట్టి దంచి, ఆ దంచిన తర్వాత ఆ పీసులు అంటే గుండగా చేసి దాన్ని ఏం చేశారంటే చెరువులో కలపడం మొదలుపెట్టారు.